టొమాటో ధరలు రైతులను కన్నీరు పెట్టేస్తున్నాయి. మొన్నటి వరకు కిలో 100 రూపాయలు పలికిన టొమాటో ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. కనీసం 5 రూపాయలు కూడా పలక్కపోవడంతో రైతు గుండె తరుక్కుపోతోంది. మరీ ముఖ్యంగా కర్నూలు పత్తికొండ టొమాటో మార్కెట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు అమాంతం ధరలు తగ్గిపోవడంపై రైతులు ఏమంటున్నారు, మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయనే దానిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రాల్లో టమోటా అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పత్తికొండ టమోటా మార్కెట్. గత 4 రోజులుగా టమోటా మార్కెట్లో ధరలు ఎందుకు పతనమవుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు, స్థానికంగా ఉండే పత్తికొండ పరిసర ప్రాంతాల్లో రైతులు ఏం చెప్తున్నారు, అక్కడ జరిగే పరిస్థితులపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ఖర్చు చేశామని ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో పండిన పంటను కూడా కోయలేకపోతున్నామని చెప్తున్నారు. కూలీ ఖర్చులు కూడా రాకపోతే ఈ వ్యవసాయం దేనికి అని రైతుల ప్రధాన ప్రశ్న. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఇప్పుడు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు ఏ వంటకం వండినా ఖచ్చితంగా అందులో టమోటాను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉల్లి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉల్లి చెప్తూ ఉంది. ఉల్లితో పాటు ఖచ్చితంగా టమోటా లేనిది ఎలాంటి కాయగూరలను తయారు చేసుకోవడానికి వీలు కాదంటూ కూడా సామాన్య గృహిణులు చెప్పేటటువంటి అంశం. అయితే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సెంచరీ దిశగా టమోటా భారీ ఎత్తున కూడా సామాన్య ప్రజలకు టమోటా కొనాలంటే ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే గత 3 రోజుల నుండి టమోటా ధరలు రోజు రోజుకి పతనమవుతూ ఉన్నాయి. మనం పత్తికొండ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. టమోటా పండ్లు అన్నీ మాగి చెట్ల మీదే ఉన్నటువంటి పరిస్థితి. రైతులు ఎందుకంటే టమోటా ధర పతనం కావడంతో వాటిని కొయ్యకుండా ఇలానే చేనులో ఉంచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఉండే ఈ పొలం ఏదైతే ఉందో దాదాపుగా 2 ఎకరాల పైన పొలంలో మొత్తం టమోటా మాగిన తర్వాత ఇక్కడే చేనులో ఉన్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే రైతు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏంటి పరిస్థితి, పెద్దాయన చెప్పండి, ఎప్పటి నుండి ఈ టమోటా సాగు చేస్తూ ఉన్నారు, మీ ప్రాంతంలో ఎక్కువ టమోటా పండిస్తూ ఉన్నారు, ఏంటి మొత్తం టమోటా పండ్లు మాగినా కూడా ఎందుకు కోయలేదు? అసలు 4-5 రోజులు అయ్యే సార్ కన్నీ రేటు పడిపోయింది. ఇంతకుముందు 50 రూపాయలు 30 రూపాయలు కేజీ పోతుంది. ఇప్పుడు 4 రోజులైనా పంట వచ్చి కోత పెరిగినాము, రెండో కోత పెరిగినామంటే ఇంక లేదు రేటు. రూపాయి కేజీ తీసుకుంటున్నారు మార్కెట్లో పోతే. దానికి పెరుక్కోకుండా వదిలిపెట్టినాము. కూలీలకు ఇవి 50,000 ఖర్చు వచ్చింది ఒక ఎకరాకి వచ్చి, 1,00,000 రూపాయల వరకు పెట్టినాము. ఇప్పుడు కోసుకున్నామని చూస్తే పంట తీసుకుపోతే మార్కెట్కి 2 రూపాయల కేజీ, రూపాయి కేజీ తీసుకుంటున్నారు. చల్లబోసి వచ్చినారు కొంతమంది, పెరకలేక నష్టపోతున్నాం. ప్రతి ఒక్క ప్రభుత్వం మాకు జూన్స్ ప్యాట్ పెడతా, పత్తికొండ జూన్స్ పొగిడిచ్చినారు. జూన్స్లే ఏంది లేదు. మాకు కనీసం 20 రూపాయలు కేజీ పోయినా మాకు రైతు ఏదో బాగుపడతాము. ఎందుకు అంటే ధరలు ఇంత సడన్గా ఎందుకు తగ్గాయి అంటున్నారు? అధికారులతో ఏమన్నా మాట్లాడారు ఈ మధ్యన? ఏం చెప్పలేదు సార్, ఏం మాట్లాడలేదు. బాగా కలప తీసుకొని మరి పెట్టుబడులు పెట్టి మందు వేసుకొని వర్షం బాగా వచ్చింది ఈరోజు. ఇప్పుడు బాగా పంట పడితే బాగుంటుంది అనుకున్నాయి. మరి అటాక తగ్గిపోయింది. ఏమంటున్నారు వాళ్ళు మార్కెట్లో అక్కడ అమ్ముడు పోవటం లేదు, హైదరాబాద్ పోవటం లేదు, మాకు ఎక్కడ వరంగల్ బండ్లు వస్తుంది లేవని వీళ్ళు ఊకినే ఇష్టాంతరంగా ఊకినే వ్యాపారతలు రాసుకుంటూ పోతున్నారు. 100 రూపాయలు గంప, 100 రూపాయలు బాక్స్, జత 100 రూపాయలు అంటున్నారు సార్. ఒకవేళ ఈ టమోటాలు కోస్తే కూడా కోసి బయట వేయాల్సిన పరిస్థితి, అందుకే ధరలు లేనందుకు ఇంకా అలానే ఇందులో పండ్లు కొయ్యి బయటకు పాలేక మాకు కండ్లకు నీళ్ళు వస్తున్నాయి. ఈ టమాటో బయటకు చల్లలేక పప్పులేక వేసుకోలేము సార్. కుళ్ళిపోయిన మంచి వేసుకోక ఇంటికి కుళ్ళిపోయిన తీసుకుంటాము మచ్చవి అట్లా అవి. ఆ పరిస్థితి వచ్చింది. ఈ టమాటో పండ్లు చూసి పెరకలేక నిలబడిపోయినాము. అంటే దాదాపు మనం ఒక నెల కింద చూసాము, అంటే బాక్సులు కావచ్చు లేదా గంపలు వేలుల్లో పలికాయి. అంటే ఇలాంటి టమోటాలు అంటే మీరు ఇదంతా ఫస్ట్ గ్రేడ్గా ఉన్నటువంటి టమోటా లాగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి టమోటాలు ఇప్పుడు ఈ చేన్లలో ఉన్నాయి. అంటే అధికారులు దీనికి సంబంధించి ఏదైనా ప్రభుత్వానికి గిట్టుబాటు ధర కల్పించాలని అట్లా మాట్లాడడం కానీ ఏదైనా జరుగుతుందా మీ ప్రాంతంలో? మా ప్రాంతంలో ఊరు పట్టించుకోరు. అది గిట్టుబాటు ధర కావాలా. ఇది 1200 జత 800 బాక్స్ నడిచింది. మాకే 40 రూపాయలు 30 రూపాయలు కేజీ ఇది తీసుకున్నారు ఇంతకుముందు. ఇప్పుడు పోతే 1 అడిగేది 100 రూపాయలు జత పోయింది. 5 రూపాయలు కేజీగా పడుతుంది.
కూలీలు ఆటాలు తెంపుకుని జాతీయులు ప్రభుత్వాలు గోడు కోసుకొని ఇంతకుముందు సంవత్సరంలోనే రోడ్లకి కావులు కూర్చుని ఎవడు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు చొప్పడం పాడము. ఇంతకుముందు జ్యూస్ ప్యాకెట్ పెడతా ఎలక్షన్ మూమెంట్లోన మేము యాడ్ పెడతాం, జ్యూస్ పెడతాం, పత్తికొండ తాలూకులోనే పెద్ద మార్కెట్ కడతాము, జ్యూస్ పెడతాం, మీరు పెట్టుకోండి, టమాటో పెట్టుకోండి అని చెప్తారు. పెట్టుకున్నాక ఎవడు తిరుగు చూసే మానవులు లేడు. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సమీప ప్రాంతాల్లో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా మద్దతు ధరను కల్పిస్తామని గతంలో చెప్పడం జరిగింది. వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకోవాలి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా కాకుండా మినిమం ఒక స్టాండర్డ్ ధరను కేటాయించి రైతులను ఎప్పటికీ ఒక విధమైనటువంటి ధరను సూచించాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో రైతులు కోరుతున్నదంతా ఒకటే. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, టమోటా సంబంధించినటువంటి రైతుల బ్రతుకులు మాత్రం మారడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా టమోటా రైతుల గురించి ఆలోచించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. కిలో టొమాటో రూపాయి, మహా అయితే ₹2 మాత్రమే అని దళారులు అంటున్నారని రైతులు చెప్తున్నారు. ఈ రూపాయి కోసమా తాము లక్షల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయం చేస్తున్నామని రైతున్న ప్రశ్నిస్తున్నాడు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా కొంత పంట పోయిందని, చేతికొచ్చిన పంటను కూడా దళారులు కొనడం లేదని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు సెంచరీ దిశగా ప్రయాణించినటువంటి టమోటా ఈరోజు మొన్నటి వరకు భారీ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో కూడా రైతులు ఇదంతా కూడా వేస్ట్గా వేసినటువంటి టమోటా మొన్నటి వరకు ఎక్కడ కూడా ఏ చిన్న కాయను పడవేయకుండా దాదాపు ₹100 పైగా కూడా కేజీ నడిచినటువంటి పరిస్థితి. అయితే పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మదనపల్లి తర్వాత ఇక్కడ ఎక్కువగా పంట సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 4 రోజులుగా టమోటా ధరలు పూర్తిగా పతనమయ్యాయనేటటువంటి వార్తలు వచ్చాయి. అయితే రైతులు కూడా మార్కెట్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో కిలో టమోటా రూపాయికే అని చెప్తూ ఉన్నారు. అయితే రైతులు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, 4 రోజుల క్రితం నుండి టమోటా ధరలు చాలా బాగా ఎక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఎలా ఉన్నాయి ధరలు? ఇప్పుడు ₹10 కేజీ, ₹2 కేజీ అడుగుతున్నారు. ఒక 10 రోజుల కిందట అయితే ఏదో గంపలు 200-300 వేవి, ఇప్పుడు ₹100 జతకు వచ్చినాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం దాన్ని సహకరించి ఏదన్నా సహకారం చేస్తే బాగుంటుంది. అంటే ఈ గంప ఉంది కదా చిన్న బుట్టి, ఎంత గతంలో ఎంత పోయేది? అంటే జతగా తీసుకుంటారా, సింగిల్గా తీసుకుంటారా? జతగా తీసుకుంటుండ్రి. ఇప్పుడు అప్పుడు 300-400 పోతున్నాయి, ఇప్పుడు ₹100 పోతున్నాయి. ₹100. ఇంకా ఇట్లా ఇంకా వీళ్ళు 100-150 కొంటే మనకేం గిట్టుబాటు అవుతుంది, నష్టాలకే కదా. అంటే మొత్తం మీరు ఎంత సాగు చేస్తూ ఉన్నారు? అంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారా టమోటా? సంవత్సరం వేస్తుంటాం. ఈ సంవత్సరమే వద్దాం మనం. వర్షాభావం వచ్చి సగం పోయింది, ఈ రేట్లో సగం పోయింది. ఏ ప్రయోజనం ఏం లేదు టమాటో పెట్టుకున్నా ఈ సంవత్సరానికి. పోయిన సంవత్సరం అయితే రకంగా ఉండేది, ఈ సంవత్సరం నష్టానికి కష్టం. అంటే మొన్న ధరలు ఉన్నప్పుడు ఇదంతా మీరు పారేశారు కదా, ఇప్పుడు టమోటా ఇట్లా ఈ కాయల్ని కూడా తీసుకెళ్లారా? తీసుకుంటున్నారు, అవి కానీ తీసుకుంటుండ్రు. ఇప్పుడు మంచిగా ఉంటేనే తీసుకునేది. ఈ జత ₹100 అయితే గగనం అవుతుంది. ఇంకా అట్లా అయితే ఇంకా ఎవరు అడగరు, ఆడే పారేసిపోండి అంటారు. మన దీనికి పరిష్కార మార్గం ఎట్లా? అంటే ప్రభుత్వము పత్తికొండ పరిసర ప్రాంతాల్లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపు 10 సంవత్సరాల నుండి 2 పార్టీలు చెప్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏదన్నా ఉందా? అంటే ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిందేమి, 2 ప్రభుత్వాలు మారినా ఇంతవరకు జ్యూస్ ఫ్యాక్టరీ గురించి ఏం లేదు, ఏడామి లేదు, దాని టాపిక్ ఏం లేదు. అది వస్తే అవకాశం బాగుంటుంది, అది వచ్చే అవకాశాలు ఏం కనబడడం లేదు. ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుంది. అంటే ఏమి, అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఏం ప్రత్యేకత ఎక్కువ టమోటా పండించడానికి? అంటే ఆ పంట మార్చుకోవడం, పంట మార్పిడి చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమి? వేరే వేసుకుంటే గిట్టుబాటు కావు. ఇది అప్పుడప్పుడు రేట్ వస్తానే ఆశతో వేసుకుంటాము. ఇది కానీ ఇంకా మొత్తానికి మొదటికే మోసం ఇదంతా. ఏదన్నా మనము ఏదైనా ఉండారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వేరేదేం చెప్పరా వాళ్ళు. మనం వేస్తే వాళ్ళు చూసి వెళ్ళిపోతుంటారు, కానీ ఏదైనా పంట మార్పిడి చేసుకుని ఎవరు చెప్తే చెప్పరు. ఎవరు చెప్తే మనం మార్చుకుంటారు, ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మన రైతులు ఎలా ఉంటాయి అంటే మహిళల్ని కూలీలు ఏం భారీగా ఉంటాయి. మనకు వీళ్ళకి ఒక టైంలో
కూలీలు వాళ్ళకి సరిపోతాయి, ఇలా మినిమం వాళ్ళకే సరిపోతాయి కూలీలకి అన్నీ. ఎట్లా తీసుకుపోతారు ఇప్పుడు మీరు మార్కెట్కి గంపల్ని ఎలా ఆటోకి ఎత్తుకుపోతాం, గంప 10 రూపాయలు ఆటోకి. ఒకప్పుడు బాడీకి కానీ రాదు దీనివల్ల. ఏమంటే మనం పెట్టుకున్నాము ఇంకా పోయిన కాడికి పోలేని ఇంకా పోయి మార్కెట్లో వేసి వచ్చేది. ఇది పరిస్థితి. మొత్తంగా గతంలో భారీ ధరలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మహిళా రైతుతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే గతంలో ఎట్లుండే పెద్దమ్మ ధరలు? బాగానే ఉండినా ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు వరమైన తగ్గి బాగా 500, 600, 1000 రూపాయలు పోతుండే. ఇప్పుడు 10 నెలలు తగ్గినాయి. అంటే ప్రభుత్వానికి ఏం కోరుతా ఉన్నారు? ఏం కోరుతాము, పంట పండితే పండించుకుంటాము, పంట పండుతానే వేసుకుంటాము. ఇట్లా పెట్టుబడి కానీ రాజు పెరిక ఉండలేక అట్లా పెరికేసుకునేది. చెట్ల మీద ఏమిడి చల్ల అనేది. ఇది పరిస్థితి. రైతు పండించినటువంటి ఈ టమోటా పంట ఏదైతే ఉందో గతంలో సెంచరీ దిశగా ప్రయాణించింది. ఏవైతే ఈ చిన్న బుట్లు ఉన్నాయో ఇవి గతంలో 500 నుండి 600 కూడా పలికినటువంటి పరిస్థితి. ఈరోజు రెండు కలిపి కూడా 100 రూపాయలు పోనటువంటి పరిస్థితి. కూలీ పనులకు వచ్చేటటువంటి వారితో పాటు ఆటో ఛార్జీల నిమిత్తం వాటికి కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా టమోటా రైతులను ఆదుకోవాలని కోరుతూ టమాటా ధర పతనం అవ్వడం నిజమేనని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అన్నారు. అయితే రైతులు చెప్పినంతగా పడిపోలేదని ఆయన అంటున్నారు. డ్యామేజ్ అయిన టొమాటో మినహా మిగిలిన పంటకు ఖరీదు బాగానే ఉందని తెలిపారు. నిన్న మొన్నటి వరకు టమోటా పేరు చెప్తే సామాన్య ప్రజలు భయపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే సెంచరీ దిశగా ప్రయాణించినటువంటి టమోటా ధర నేడు పతనమై, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఏపీలో ఉండే అతిపెద్ద మార్కెట్గా, అంటే రెండో మార్కెట్గా ఉన్నటువంటి పత్తికొండ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ సంబంధించినటువంటి సెక్రటరీ కార్నలిస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, ఈరోజు పత్తికొండలో ధరలు పతనం కావడానికి ప్రధాన కారణం ఏమి సార్? గత 3 నెలల నుంచి మార్కెట్ యార్డ్లో మాకు మంచి ధరలు పోయినాయి సార్. రైతులు కూడా సంతోషంగా అమ్ముకొని వెళ్ళిపోయినారు. కానీ ఒక వారం రోజులు 3 రోజుల నుంచి డౌన్ ఫాల్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు పికింగ్, లాస్ట్ పికింగ్ సార్, ఇది చివరి దశలో ఉన్న పికింగ్ తీసుకుని వచ్చి దాంట్లో గోళీలు, పుచ్చకాయలు, మచ్చలు ఉన్నాయి సార్. అటువంటిది సరుకు మాత్రం తక్కువగా పోతుంది సార్. మామూలుగా అయితే మిగతా అన్నీ మంచి ధరలో ఉన్నాయి. నీళ్ళ కింద, బోరు కింద వచ్చిన సరుకు 10 రూపాయల పైన పోతుంది. 10 నుంచి 20 రూపాయల వరకు పోతుంది కిలో. కాబట్టి అంటే ఈ సంవత్సరం ఎన్ని హెక్టార్లలో ఈ టమోటా సాగు చేయడం జరిగింది? ఇప్పటికే ఎన్ని టన్నుల మేర టమోటా మార్కెట్కు రీచ్ అయినటువంటి పరిస్థితి? దాదాపు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 70 టన్నుల నుంచి స్టార్ట్ అయింది సార్. మధ్యలో ఇప్పుడు 50 అయింది. తర్వాత ఇప్పటికి 40 టన్నులు వస్తుంది. ఆ 40 టన్నులు అంటే ఇప్పుడు వర్షాభావం వల్ల పంట కూడా దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు తగ్గింది సార్, 40 టన్నులు వస్తుంది యార్డుకు. అంటే ఈ రానున్న రోజుల్లో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అంతా కూడా క్లోజ్ అయినట్లుగానే మీరు చెప్తా ఉన్నారు. ఈ రబీ ప్రారంభంలో కొత్తగా వచ్చేసరికి రానున్న రోజుల్లో అంటే రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటారు సార్? పెరిగే ఛాన్స్ చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా సరుకు వచ్చింది సార్. వరంగల్, హైదరాబాదు అక్కడ లోకల్ సరుకు వచ్చింది. వాళ్ళు ఏమంటే తీగలతో చేసిన కాయ బాగా నిలువ ఉంటుంది, లా ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది సార్. అది ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మన పత్తికొండ నేల మీద పండిన పంట కాబట్టి ఆ కాయ ఎక్కువ రోజు నిల్వ ఉండదు సార్. కాబట్టి మన సరుకు దానికి కొంచెం డిమాండ్ తక్కువ కాబట్టి అక్కడ పైన డిమాండ్ అక్కడ సరుకు వచ్చినందుకు మన అది కూడా కొంచెం తగ్గడానికి కారణమైంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే పరిస్థితులలో ఏ రాష్ట్రాలకు మన పత్తికొండ సంబంధించినటువంటి టమోటా మంచి ఏపీలోనే బాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత గలదు. ఈ టమోటా ఏ రాష్ట్రాలకు వెళ్తుంది? అంటే ఇప్పుడు ధరలు పతనమైనటువంటి సందర్భంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా ధరలు ఏదైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది? అదే సార్, ఇప్పుడు అక్కడ లోకల్ సరుకు లేకపోతే పెరుగుతుంది. అక్కడ లోకల్ సరుకు వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం లేదు. ముందు చెప్పలేం సార్. పరిస్థితులు అక్కడ ఏమన్నా ఇదైతే మన సరుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా జనవరి వరకు ఉంటుంది సార్. మన సరుకు కూడా ఎక్కువ ఉండదు, 1 నెల వరకు ఉంటుంది. కాబట్టి ఈ నెల లోపల పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొత్త సరుకు వస్తుంది సార్. ఆ కాయలు మంచిగా ఉంటే మనది వరంగల్, హైదరాబాద్, తమిళనాడు కూడా పోతుంది ఇప్పుడు.
కాబట్టి మంచి పెరిగే అవకాశం ఉంది సార్. ప్రస్తుతానికైతే బాగానే ఉంది సార్. 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడుతుంది. అది సార్. సార్ అంటే ఈ మదనాపల్లి టమోటో కొంత ఎక్కువ రావడంతోనే మన ఏపీలో ఉండే ఈ పత్తికొండ టమోటాకి డిమాండ్ తగ్గిందంటారా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళ సరుకు కూడా చెప్పినా కదా సార్, తీగల మీద పండించిన సరుకు కాబట్టి మదనపల్లికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది సార్. ఆ సరుకు బాగుంటుంది కాబట్టి నిలువ ఉంటుంది. మన సరుకు కొంచెం తక్కువనే ఉంటుంది సార్. మన డిమాండ్ తగ్గుతుంది. అంటే ప్రభుత్వం నుండి ఏదైనా రైతులకి ఇప్పుడు ధరలు పతనమైనటువంటి సందర్భంలో ఏదైనా మద్దతు సంబంధించినటువంటి ధర ఏదైనా కల్పించే వెసులుబాటు కల్పించిందంటారా ప్రభుత్వం? అదే సార్, ఇప్పుడు మామూలుగా పూర్తిగా పడిపోతే ధర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని పోటీ పడి ధర పెరిగే అవకాశం ఉంది సార్. ప్రయత్నం చేస్తున్నాం సార్. రైతులు కొంత దళారీ వ్యవస్థ ఉండడం ద్వారానే ఈ ధరలు పతనం అవుతున్నాయని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. బయట ఇక్కడ జరిగేటటువంటి బహిరంగ వేలంలో ధరలు తక్కువగా పలికి బయట మార్కెట్లలో ఎక్కువగానే కేజీ 20-30 నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేజీ రూపాయికి కూడా కొనడం లేదనేది రైతుల ఆవేదన. లేదు సార్, రూపాయికి కూడా కొనడం లేనిది అవాస్తవము. కానీ ఇప్పుడు ఈడ రేట్లు బాగానే పోతున్నాయి సార్. సరుకు క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ వస్తుంది సార్. ఆ సరుకు బాగలేదనుకో పుచ్చకాయలు, గోలికాయలు గ్రేడింగ్ లేకుండా తీసుకొస్తారు సార్ రైతులు. దానివల్ల కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంది. ఇది మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలంగాణ పొరుగు రాష్ట్రం కావచ్చు లేదా మదనపల్లిలో ఉండేటటువంటి ఈ ధరలు తగ్గిపోవడంతో రైతులు వారి పంటలను రోడ్డుపై పారబోస్తున్నారు. నిన్న మొన్నటి వరకు 1000 రూపాయలు పలికిన పంట ఇప్పుడు నేలపాలైంది. రైతుకే కాదు, ఆ విజువల్స్ చూసిన వారికి ఎవరికైనా కన్నీరు రాకమాందు. రైతన్న నష్టపోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అయితే గత కొంతకాలంగా టమోటా సామాన్య ప్రజలను చాలా కొనాలంటే షాక్కు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఏదైతే ఈ చేన్లు ఉన్నాయో టమోటా పంట పొలాలకు సంబంధించినటువంటి చేన్ల నుండి పారవేసినటువంటి ఈ టమోటా గతంలో ఇలాంటి టమోటానే 1000 రూపాయలు బాక్సులు కావచ్చు లేదా గంపల్లో అమ్మినటువంటి పరిస్థితి. ఈరోజు ధరలు గత 3 రోజులుగా ధరలు పతనం కావడంతో ఇదంతా బండల మీద పారవేసినటువంటి పరిస్థితి. ఓ రకంగా చూస్తే చేన్లలో పంట అలానే ఉంచిన విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంటు గతంలో ఏ టమోటా అయితే 1000 ధరలు పలికాయో ఆ టమోటా ఈరోజు ఎక్కడ పనికిరానటువంటి పరిస్థితిలో ఈ బండల మీద రైతులు పారబోసినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిత్యం ఈ ప్రాంతంలో వర్షాధారం మీద ఆధారపడి ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా ఏపీలోనే మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండలో పండిస్తూ ఉంటారు. ఇదంతా కూడా పండించే క్రమంలో రైతులు ఏదైతే ఈ టమోటా పంట ఉందో దానికి సంబంధించి గతంలో ప్రభుత్వాలు కూడా అనేక రకాల హామీలు ఇచ్చాయి. కానీ రైతులను ఆదుకోవడం లేదంటూ కూడా అనేక రకాలుగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా ప్రభుత్వం స్పందించి రైతులకు ఒక నిర్దేశితమైనటువంటి ధరను నిర్ధారించాలి. ఆ యొక్క ధరను ఖచ్చితంగా రైతులకు ఏదైతే మద్దతు ధర ఉంటుందో దాన్ని కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఈ ప్రాంతం అంతా కూడా టమోటాను రైతులు పారబోసినటువంటి పరిస్థితి. ఓ రకంగా టమోటాను పారబోశారు. చేన్లలో కూడా పండినటువంటి టమోటా కూడా మొత్తం పండ్లు మాగినప్పటికీ వాటిని కోత కోయకుండా రైతులు ఈ యొక్క ఉన్నటువంటి చేన్లు కావచ్చు లేదా ఈ యొక్క టమోటా ఏదైతే బండల మీద పారబోశారో ఆ టమోటాను రైతులు గతంలో ఎలా అయితే అమ్ముకున్నారో అలాంటి ధరలు అంతా హైకు కాకుండా ఖచ్చితంగా ఏదైతే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా ఓసారేమో ధరలు ఎక్కువ కావడం మరోసారి తగ్గడం ద్వారా రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఓసారి వేసినటువంటి పంట ఏదైతే ఉంటుందో కొందరికి లాభపడడం మరి కొంతమంది నష్టపోవడం అనేది జరుగుతూ ఉందని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల్లో జ్యూస్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి కనీస ధర నిర్దేశించి ఈ యొక్క ప్రాంతంలో పండే ఈ యొక్క బయలు ప్రాంతం ఏదైతే ఉంటుందో బయలు పొలంగా పిలువబడే ఈ ప్రాంతంలో పండే టమోటాకు ఒక ప్రత్యేకత కలదు. వాటికి సంబంధించి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు అనేక సార్లు చెప్పినా ఇప్పటికీ ఎలాంటి
ఆ యొక్క డెవలప్మెంట్ జరగలేదని రైతులు ఆందోళన చెందుతున్నటువంటి. ఒకప్పుడు 500 వరకు పలికిన ఓ గంప టొమాటోలు ఈసారి కేవలం 6 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ విషయాన్ని చెప్పుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మారకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని రైతన్నలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజులుగా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర రోజు రోజుకి పతనమవుతుంది. ఏపీలోనే అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధిగాంచినటువంటి పత్తికొండ మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే అంశాలు ఇక్కడే స్థానికంగా మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో మనం చూసే మార్కెట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వేలమైన తర్వాత ఒక బాక్సులను ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర జిల్లాలకు పంపించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసే ఈ బుట్లు ఏవైతే ఉన్నాయో చిన్న గంపలుగా ఉండేటివి దాదాపుగా 10 నుండి 12 కేజీల మేర ఈ గంపలు ఉంటాయి. 120 రూపాయలు మాత్రమే రాశారని, రెండు కలిసి 120 రూపాయలు అంటే 60 రూపాయలు ఓ గంప విధంగా రాశారని రైతులు చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఈ గంపలు ఏవైతే ఉన్నాయో అంటే గంపలు చిన్న గంపలకు ఒక విధమైనటువంటి రేటు, మిగతా గంపలకు మిగతా రేట్లు, లేదా బాక్సులు ఉండేటటువంటి వాటికి వేరు రేట్లుగా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ యొక్క బాక్సులకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చినటువంటి మీ యొక్క టమోటా గంపల యొక్క పరిస్థితి ఏంటి, అంటే ధరలు ఎలా ఉన్నాయి? రోజుకి ఒక 3 రోజులు వేస్తా రోజు పడిపోతుంది రేటు. ఇంతకుముందు ఒక 4-5 రోజుల కింద ఒక 500-600 పోయినాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోజుకి కానీ అసలు గిట్టుబాటు ధర అనేది కన్నీ పూర తగ్గిపోతుంది. మాకు పీకలన్నా ఒక 20 గంపలు ఒక 2-3 కూలీలు కల్లా అవి వేసుకోవాలన్నా ఛార్జీలు ఒక గంపకి ఈ చక్రాల మాది గ్రామం, దాంట్లో అటువంటి వేసుకోవాలంటే ఒక గంపకి 10 రూపాయలు. మాది కూలీలు ఏమి, వాళ్ళకి ఇచ్చే ఛార్జీలు ఏమి, మాకు పెట్టుబడి ఏమి వస్తుంది సార్? ఇంకా పొద్దున 10 గంటలకు పూజిన్నాము, మరి ఇంకా ఇంతవరకు ఎత్తుకునేకి లేదు. పాడినారు పోయినారు, వస్తామంటారు. పొద్దున 10 గంటలకు తిన్నాం, ఇది ఇంతవరకు ఇంకా ఎత్తేకలేదు. ఇంకేం చేస్తాం, ఇట్లా అయిపోయింది రైతు బతుకు. 5-6 రోజులు అయింది, పూర దారుణం అయిపోయింది రైతు బతుకు. ఏం మాట్లాడేకి లేదు, ఇంక రైతు బతుకు అట్లా అయిపోయింది. ఏం పెట్టుబడి లేదు, చిన్నవాడు పెద్ద బెక్క పెట్టినాడు, ఏం చేస్తాం ముందు సాయలు రేట్లకి ఏం లేదు. ఏం పెట్టుబడి తిరగక ఇంకా ఏం చేస్తావు, అప్పులలో బాధ అయ్యి యాదవ్ తాగి సాగిపోవాల్సిందే. ఇది పరిస్థితి, రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. పెద్దాయన చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని గంపలు టమాటాలు తీసుకొచ్చారు, ఎలా ఉన్నాయి ధరలు? నలకదొడ్డి టమాటో పండ్లు వేసుకొచ్చినాము. రేటు సరైన గిట్టుబాటు రేట్ లేదు, మాకు తెంపిన కూలి కూడా లేదు. బయట బాగా రేట్ ఏం బాగుంది, 50-60 అంటున్నారు. మాకు బతికి గిట్టుబాటు ధర లేదు. దానికి అధికారులు వచ్చి ఏమన్నా మాట్లాడారా, అంటే నిన్న ధరలకు ఈ రోజు ధరలకు తేడాలు ఉన్నాయండి? ఏం మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలేదు. అంతే. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? మంచిగా కోరుతున్నాం, మాకు ఏదన్నా కానీ రేటు గిట్టుబాటు రేట్ వేయాలి, అంతే. మాకు గిట్టుబాటు రేటు కావాలా. అంటే ఎందుకు ఇంత సడన్ గా టమోటా ధరలు కారణము ఇది, ఈ కారణము ఎందుకోసం పడే అంత దడగ్గన వారం లోపలే పడాలంటే ఎట్లా పడే? 4 రోజులు 2 రోజుల్లోనే పడిపోయింది, అంత పైకి పోయింది. తిరిగి దబగ్గన పడాల్సిన కారణం ఏమేని? మరి కొంతమంది రైతులు ఉన్నారు. పెద్ద చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ధరలు ఎలా ఉన్నాయి? ఏం పడిపోయింది నేను, ఇది ఒకటే కాదు, మిరపకాయలు అన్నీ పడిపోయినాయి, చాలా పడిపోయినాయి. ఎంత ఇప్పుడు మనిషి 5 ప్యాకెట్లు పెడతారు నాయన, ఒక మనిషి వచ్చేసి 400 రూపాయలు కూలి. కనీసం మీద 100, 110, 160, లాస్ట్ 170కి పోయినాయి. ఇంకా కూలీలకే మెత్తగైపోయినాం నాయన, ఏమి గిట్టుబాటు అంటూ ఏది లేదు, చాలా ఘోరంగా ఉన్నాం. మళ్ళీ ఇది టమాటాలు చూసావా, టమాటాలు అట్లా పడిపోయింది, ఏది లేదు. టమాటాలు కూడా అటుకే ఇంకా ఇప్పుడు మొన్న అయితే ఒక 700-800, 1000 రూపాయల వరకు అట్లా పోయినాయి. మళ్ళీ ఇప్పుడు నిన్న 3 రోజుల నుండి పూర్తిగా చాలా పడిపోయినాయి, కడగాకి పడిపోయినాయి. ఎట్లనైనా రైతు ఏమి మామూలుగా కూలీలకి వెళ్ళేదైనా ఏడు. ఇది మొత్తంగా రైతులంతా వారు డిమాండ్ అంతా ఒకటే. ఇక్కడ దళారులు ఈ యొక్క ధరను పతనం చేస్తున్నారని కోరుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. అంటే ఒక వెహికల్కి లోడ్ చేస్తున్నటువంటి టమోటా, ఈ విధంగా తీసుకున్నటువంటి గంపలుగా తీసుకున్నటువంటి టమోటాలను బాక్సుల్లో లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత వాటిని భద్రంగా ఇతర జిల్లాలకు కావచ్చు లేదా ఇతర రాష్ట్రాలకు వాటిని పంపించాలంటే ఆ పేపర్స్ కింద పేపరు ఉంచి ఆ యొక్క టమోటా ఏదైతే ఉంటుందో వాటిని ఎలాంటి డ్యామేజ్ లేకుండా మార్కెట్లకు తరలించేటటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో
ఏపీలో ఉన్నటువంటి మదనాపల్లిలో భారీగా టమోటా పండడంతో అక్కడ తమిళనాడుకు తరలిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ పత్తికొండ మార్కెట్కి తమిళనాడుకు కూడా టమోటాను తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వెళ్ళడం లేదు అంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క ఇతర రాష్ట్రాలకు పంపించడంలో కొంత ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే గతంలో అలాంటి పరిస్థితి ఉండింది. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి కొంత ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందంటూ కూడా దళారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, పత్తికొండ మార్కెట్ నుంచి.